హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మరి ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. పరీక్ష లేదు, ఫీజు లేదు. టీజీఎస్ఆర్టీసీలో 1500 డ్రైవర్ ఉద్యోగాలు. టీజీఎస్ఆర్టీసీలో ఎలాంటి పరీక్ష లేకుండా, ఏ విధమైన ఫీజు చెల్లించకుండా 1500 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ ఆర్టీసీ 1500 ఉద్యోగాల కోసం సర్క్యులర్ని జారీ చేశారు. అయితే ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతుందని, అనగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నిర్ణీత కాలానికి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కనీసం 4 నెలలు, మార్చి నుండి జూన్ వరకు. మరియు ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీలో చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారిలో చాలామంది నెలకు సగటున 50 మంది రిటైర్ అవుతుండడంతో వచ్చిన కొరత కారణంగా మొదటిసారి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకుంటుంది. అవసరమైతే ఈ కాంట్రాక్టు ఉద్యోగుల కాల వ్యవధిని అధికారులు పొడిగించే అవకాశం కూడా ఉంది. టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారికి ఏ అర్హతలు ఉండాలో చూద్దాం. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన అభ్యర్థులను నేరుగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. మ్యాన్ పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి తీసుకుంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. హెవీ వెహికల్ లైసెన్స్ మరియు భారీ వాహనాలు నడపడం, 18 నెలల అనుభవం ఉండాలి. ఎత్తు 160 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండాలి. ఏదైనా ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 60 ఏండ్ల లోపు వారై ఉండాలి. వీరికి 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేటెడ్ రెమ్యునేషన్ 22,415 చెల్లించనున్నారు. ప్రతి డ్యూటీకి భత్తాగా జంట నగరాల పరిధిలో అయితే 200, జంట నగరాల వెలుపల అయితే 100 చొప్పున చెల్లిస్తారు. ఎంపికైన వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థల్లో 15 రోజుల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రోజుకు 2000 చొప్పున చెల్లిస్తారు. డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ, డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. బస్సులు నడిపేందుకు ఆర్టీసీ తొలిసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లను సమకూర్చుకోనుంది. గతంలో పలు సందర్భాల్లో డిపోల్లో బస్సులను పార్కు చేయడం, అటు ఇటు మార్చడం కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొంతమందిని నియమించుకున్నారు. కానీ రూట్లలో నడిపేందుకు మాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండటం, శాశ్వత నియామక ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించింది. 1500 మంది డ్రైవర్లను వెంటనే నియమించుకొని 2 వారాల శిక్షణ ఇచ్చి బస్సులను అప్పగించనుంది. ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంస్థ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు వివరాల, దరఖాస్తు తేదీలను కూడా నోటిఫికేషన్లో ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.